Dr. Narahari, head of the department in KIMS hospital. ఇవాళ కామన్గా మనకి జరిగే ఆపరేషన్స్ గురించి దాంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కామన్గా ఐలో చేసే ఆపరేషన్స్లో కామన్గా చేసే ఆపరేషన్ క్యాటరాక్ట్ సర్జరీ. అండ్ ప్రపంచంలో అందరికన్నా ఒక ఫస్ట్ కామన్ రీజన్ ఫర్ బ్లైండ్నెస్ ఈజ్ క్యాటరాక్ట్, సెకండ్ ఈజ్ గ్లాకోమా, అండ్ మిగతా అన్ని ఇంజురీస్ అనమాట. సో ఇవాళ ఇంజురీస్ గురించి, క్యాటరాక్ట్ గురించి, సర్జరీస్ ఏమేమి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయో మాట్లాడుకుందాం. క్యాటరాక్ట్ అనేది ఒక పొర లాంటిది అనమాట, ఒక క్లారిటీ. ఇది ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్. దీనిలో చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. కొంతమంది పుట్టుకతో వస్తుంది, దాన్ని కంజెంటల్ క్యాటరాక్ట్స్ అంటారు. కొన్ని రోజుల తర్వాత వచ్చే దాన్ని ఇన్ఫెంటైల్ క్యాటరాక్ట్ అంటారు. దాని తర్వాత దెబ్బ తగిలితే వస్తే దాన్ని ట్రామాటిక్ క్యాటరాక్ట్ అంటారు. చాలా కామన్గా చూసేది సినైల్ మెచ్యూర్ క్యాటరాక్ట్, అంటే ఏజ్ రిలేటెడ్. మన చర్మం ఎలా అయితే ఫోల్డ్ అయిపోతుందో ఏజ్ వల్ల, సేమ్ థింగ్ దాని ప్రోటీన్స్ అన్నీ కొంచెం డిఫర్ అయ్యి ద క్లారిటీ ఆఫ్ ది లెన్స్ పోయి దీన్ని క్యాటరాక్ట్ అంటారు, శుక్లాలు అంటారు. సో ఏమవుతుందంటే ఇది అడ్డుగా నిలుస్తుంది. ఇది రెటినా మీద పడే లెన్సెస్ ని ఆపుకుంటుంది అనమాట ఈ క్యాటరాక్ట్. సో ఇది క్యాటరాక్ట్ అనేది అందరికీ వస్తుంది, ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ హెల్తీ. వాళ్ళకి 90కి రావచ్చు. కొంతమంది పీపుల్ ఆర్ డయాబెటిక్, పీపుల్ ఆర్ నాట్ వెరీ హెల్తీ, దే స్టార్ట్ గెటింగ్ ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 50. సో క్యాటరాక్ట్ అనేది పుట్టిన ప్రతి మానవుడికి రావాల్సిందే. కాకపోతే మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ జనరల్ కండిషన్ బట్టి క్యాటరాక్ట్ అనేది 50 నుంచి 90 వరకు ఎప్పుడైనా రావచ్చు. సో దిస్ ఈజ్ ద బేసిక్ రీజన్ వాట్ వీ యూజువలీ డూ క్యాటరాక్ట్. ఒకప్పుడు ఈ క్యాటరాక్ట్ చేయాలి అంటే పేషెంట్ ఎంత భయపడేవాడు, డాక్టర్ కూడా అంత భయపడేవారు. ఎందుకంటే దీన్ని క్యాటరాక్ట్ చేసిన తర్వాత ఒక పెద్ద లావద్దం వచ్చేది. దాని తర్వాత ఆపరేషన్ అయిన 1 month వరకు దగ్గడం కానీ, తుమ్మడం కానీ, అటువైపు పడుకోవడం కానీ, గట్టి వస్తువులు నమ్మడం కానీ, లేకపోతే ఏమన్నా బరువులు ఎత్తడం కానీ, ఇవన్నీ 1 month చాలా రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ క్యాటరాక్ట్ చేసిన తర్వాత క్యాటరాక్ట్ ఎక్కడైతే ఇన్సిషన్ తీసుకుంటామో అక్కడ 8-10 సూచర్లు వేసి పంపించేవాళ్ళము. సో వాళ్ళు గట్టి దగ్గిన సూచర్లు ఊడిపోయి చాలా కాంప్లికేషన్స్ వచ్చేవి. ఇంత ఆపరేషన్ చక్కగా చేసినా కూడా సోడాబుడ్డి గ్లాసెస్ అని +10 డయాప్టర్స్ లెన్స్ తీస్తాం కాబట్టి +10 to +20 డయాప్టర్స్ వరకు లావు అద్దం పెట్టాల్సి వచ్చేది. సో ఇదంతా హిస్టరీ. ఇప్పుడు ది అడ్వాన్స్మెంట్స్ విచ్ హెస్ కమ్ ఇన్ క్యాటరాక్ట్ సర్జరీ ఈజ్, ఆ లెన్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫేకోఎమల్సిఫికేషన్ అంటారు. మీకు కామన్గా చాలామందికి అర్థమయ్యేటట్టు ఏంటంటే లేజర్ ఆపరేషన్ అంటారు. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే నొప్పి కానీ ఏముండదు. దిస్ ఈజ్ కాల్డ్ ఫేకోఎమల్సిఫికేషన్. ఈ ఫేకోఎమల్సిఫికేషన్లో ఏం చేస్తామంటే, మేము ఈ లెన్స్ని లోపలనే చిన్న ఇన్సిషన్ 2.2 mm to 2.8 mm, అంటే చాలా చిన్నగా ఉంటుంది ఆ ఇన్సిషన్. ఆ ఇన్సిషన్ తీసుకొని ఇమ్మీడియట్గా లోపల లెన్స్ని అంతా ఎమల్సిఫై చేస్తాం. ఎమల్సిఫై అంటే క్రష్ చేయడం అనమాట. సో ఆ లెన్స్ అనేది పెద్దగా మొత్తం తీసే బదులు చిన్న ఇన్సిషన్తో మొత్తం లెన్స్ని అంతా బయటికి తీసేస్తాం. దిస్ ఫేకోఎమల్సిఫికేషన్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 20-25 years, అండ్ ద పేషెంట్ హెస్ బికమ్ సో కన్వీనియంట్ ఫర్ దెమ్. ఇప్పుడు ఆపరేషన్ అయిన 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ ఓపీ ప్రొసీజర్. పేషెంట్కి అడ్మిట్ చేయాల్సిన పని లేదు. ఇంకొకటి, చాలామందికి ఉండే రిస్ట్రిక్షన్స్, నెక్స్ట్ డే నుంచి తలస్నానం చేయడం కానీ, టీవీ చూడడం కానీ, ఏం పనులన్నీ చేయొచ్చు, అటు పడుకోవడం కానీ అన్నీ చేయొచ్చు. అండ్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఎట్లా మాట్లాడుతున్నా అంటే అన్కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్ సర్జరీ గురించి మాట్లాడుతున్నాను. కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్ గురించి మళ్ళీ మాట్లాడతాను. సో ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఆపరేషన్ అయిన నెక్స్ట్ 1 hourలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి డ్రాప్స్ వేయడం మొదలు పెట్టచ్చు. ఇవాళ రేపు ఈ ఐవైల్ సర్జరీలో ఇంట్రాఆక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ సర్జరీ అంటారు దీన్ని. క్యాటరాక్ట్ తీసిన తర్వాత లోపల పెట్టే లెన్స్ని, ఆర్టిఫిషియల్ లెన్స్ని ఇంట్రాఆక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ అంటారు. దీంట్లో చాలా రకాల ఇంట్రాఆక్యులర్ లెన్సెస్ వచ్చాయి. ముందేమో ఆపరేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అద్దాలు వాడాల్సిన అవసరం వచ్చేది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది మోనోఫోకల్ లెన్సెస్. మోనోఫోకల్ లెన్సెస్లో ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది కరెక్ట్ చేస్తాం, కానీ నియర్ విజన్కి మళ్ళీ గ్లాసెస్ వాడాల్సి వచ్చేది. సో నౌ లేటెస్ట్ థింగ్స్ మేము చేస్తుంది ఏంటంటే మల్టీఫోకల్ లెన్సెస్. ఈ మల్టీఫోకల్ లెన్సెస్లో డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ నియర్ విజన్ గ్లాసెస్ ఆర్ కరెక్టెడ్ విత్ ఇంట్రాక్యులర్ లెన్స్. ఈ ఇంట్రాక్యులర్ లెన్స్లోనే దూరము దగ్గర కనిపించేటట్టు
లెన్స్ వేస్తామన్నమాట. సో ఆపరేషన్ అయిన తర్వాత జన్మంతా మళ్ళీ అద్దాలు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్. దీనిలో చాలా రకాలు ఉన్నాయి ఈ మోనోఫోకల్లో. ఇంకొక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఐఓఎల్ సర్జరీ ఈజ్ వీ హ్యావ్ టారిక్ లెన్సెస్. సిలిండర్స్ అనే నెంబర్ ఉంటుంది చాలామందికి. ఆ సిలిండర్ అనే నెంబర్ వల్ల జన్మంతా అద్దాలు పెట్టాల్సిందే, దూరంకైనా దగ్గరికైనా. కానీ ఇప్పుడు వచ్చిన ఇంట్రాక్యులర్ లెన్స్ వల్ల ఏంటంటే ఆ టారిక్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే సిలిండ్రికల్ నెంబర్ కూడా క్లియర్గా తీసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే క్యాటరాక్ట్ లేని వాళ్ళు కూడా వచ్చి మాకు క్యాటరాక్ట్ చేస్తే బాగుండు అంటారు, కానీ వీ నెవర్ డూ ఇట్ బికాస్ ద క్యాటరాక్ట్ వన్స్ ఇట్ మెచ్యూర్ ఆర్ ఇమ్మెచ్యూర్ స్టేజ్ ఓన్లీ వీ ట్రై టు డూ IOL బికాస్ it has to mature, then only we do operate. సో ఆపరేషన్ తర్వాత ఇన్ని రోజులు, సపోజ్ ఆ పేషెంట్ 60 years old మ్యాన్ అనుకోండి, 40 ఏళ్ళ నుంచి అద్దాలు కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు. 60th year వరకు వాడిన తర్వాత ఒక్కసారి క్యాటరాక్ట్ వచ్చింది అనుకోండి, ఆపరేషన్ అయిన తర్వాత 60th year నుంచి మళ్ళీ జన్మంతా వాళ్ళు ఇంకా అద్దాలు వాడాల్సిన పని లేకుండా అయిపోయింది. దిస్ ఇస్ ద అడ్వాన్స్మెంట్ ఇవ్ ఇట్. సో టారిక్ లెన్సెస్, మల్టీఫోకల్ లెన్సెస్ are the things happening in the present advancement in the intraocular surgeries. So the most important thing is operation అయిన second or third day they can start going to the office or place of work. So only 4 weeks వరకు డ్రాప్స్ వేయడము, 4 weeks తర్వాత మళ్ళీ వచ్చి కనిపించడం తప్పితే ఇంకా ఫాలోఅప్ కూడా ఎక్కువ ఉండకపోవడం ఇస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇవన్నీ నాన్ కాంప్లికేటెడ్ సెనైల్ మెచ్యూర్ క్యాటరాక్ట్స్కి వచ్చే IOLs. But complicated అన్ని కారణం, what are the reasons why you get complications in intraocular implantation surgeries are because of the diabetes ఒక బద్ధ శత్రువు కంటికి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే how frequently you should get it checked up by a doctor, ophthalmologist. అంటే 40 తర్వాత 1 yearకి ఒకసారి చేయించడము, బ్లడ్ షుగర్ చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవడము, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ బ్లడ్ షుగర్ ఫ్లక్చువేట్ అవుతుంటే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్ ఈజ్ ఇట్ విల్ అఫెక్ట్ ది ఐస్ అండ్ కిడ్నీస్. సో ఈ బ్లడ్ వెజల్స్ ఆఫ్ ది ఐస్, కిడ్నీస్ రెండు ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఐదర్ దే విల్ గెట్ ఏ డయాబెటిక్ రెటినోపతి ఆర్ డయాబెటిక్ నెఫ్రోపతి. సో ఈ రెండు కూడా కాంప్లికేషన్స్. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్ చెకప్ విత్ ద ఐ డాక్టర్, గెటింగ్ ఏ ఫండస్ ఎగ్జామినేషన్ డన్. ఫండస్ ఎగ్జామినేషన్ అంటే లోపల రెటినా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుంటారనమాట. సో డయాబెటీస్ వల్ల, ఇప్పుడు క్యాటరాక్ట్ వల్ల నేను చెప్పినట్టు 99 కాదు 100% ఆఫ్ ది uncomplicated cases they get a very good vision, whereas a diabetes if it spoils the macula కానీ లేకపోతే రెటినాని కానీ పాడు చేసింది అనుకోండి, ఒక్కసారి డ్యామేజ్ అయిన డయాబెటీస్ వల్ల డ్యామేజ్ అయిన కన్ను మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది 100% డయాబెటిక్ వాళ్ళకి చాలా క్లియర్గా వర్క్ చేస్తుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయాల్సిందల్లా జన్మంతా బ్లడ్ షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటూ ఉండాలి. ద ఫ్లక్చువేటింగ్ బ్లడ్ షుగర్స్ లైక్ high blood sugars, low blood sugars, both are dangerous to the retinal vessels and causes diabetic retinopathy. So ఈ కాంప్లికేటెడ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే ఎర్లీ క్యాటరాక్ట్ కానీ ఎర్లీ డయాబెటిక్ రెటినోపతి కానీ ఉందంటే ఇమ్మీడియట్గా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది పాడవకుండా ఇంక ఇట్ విల్ నాట్ బికమ్ డిటోరేట్ అండ్ స్పాయిల్ యువర్ ఐస్. సో డయాబెటీస్ ఈజ్ ఫస్ట్ బిగ్గెస్ట్ ఎనిమీ. Second, blood pressure also causes the thing, but regular checkup, it is not as damaging as diabetic retinopathy. So blood pressure ఉన్న వాళ్ళు second most important thing which is called silent killer లాగా silent vision taker is glaucoma. గ్లోకోమా అనేది తెలుగులో చెప్పాలంటే నీటి కాసుల వ్యాధి అంటారు. మనకి శరీరంలో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో అలానే కంటికి కూడా ఒక ప్రెషర్ ఉంటుంది, దాన్ని ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటారు. ఈ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనేది ఎక్కువ పెరిగిందనుకోండి, మోర్ దెన్ 20 అయిందనుకోండి, అది నర్వ్ మీద డ్యామేజ్ చేస్తుంది, ఆప్టిక్ నర్వ్ మీద డ్యామేజ్ చేసి తెలియకుండానే మెల్లిగా ఆ చూపునంతా కరగొట్టేస్తుంటుంది. సో ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనేది రెగ్యులర్గా చెకప్ చేయడము 40 తర్వాత. ఈ గ్లోకోమా చాలా మటుకు వచ్చేది 40 తర్వాతనే కాబట్టి 40 years తర్వాత మీరు రెగ్యులర్ ఆఫ్థాల్మాలజిస్ట్కి వెళ్ళినప్పుడు ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ చెక్ చేయించుకోవడము, ఫండస్ ఎగ్జామినేషన్ చేసుకోవడం మ్యాండేటరీ. సో ఈ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్స్ నార్మల్ ఉన్నాయి అనుకుంటే దట్ ఈస్ నార్మల్. బట్ ఈ గ్లోకోమా అనేది డాక్టర్ గుర్తుపట్టి
టెస్టులు చేస్తే కానీ మీకు అర్థం అవ్వదు అది, బికాస్ ద పెరిఫెరీ నుంచి విజన్ తగ్గుకుంటూ వస్తుంటుంది. సో మీరు గుర్తుపట్టడం కానీ, ఈవెన్ ఇంటెలిజెంట్ పీపుల్ డాక్టర్స్ కూడా కొంతమంది పెరిఫెరీ విజన్ పోయినా కూడా వాళ్ళు గుర్తుపట్టే స్టేజ్లో ఉంటారు, బికాస్ సెంట్రల్ విజన్ బాగుంటుంది. అంటే ఇప్పుడు స్ట్రేట్గా చూసారనుకోండి, చూపు బాగుంటుంది వాళ్ళకి, గ్లాకోమా వాళ్ళకి, సో మాకేం కాలేదనుకుంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ డిజీజ్ ఫర్ ది ఐ విచ్ ఈ షుడ్ బి డెఫినెట్లీ సస్పిషన్ మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళకి. సో ఇది గ్లాకోమాలో కూడా బాగా సర్జరీస్ వచ్చాయి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ స్టే ఆఫ్ గ్లాకోమాకి ట్రీట్మెంట్ ఏంటంటే డ్రాప్సే ఉంటాయి, కానీ అడ్వాన్స్ థింగ్స్, ఒక డ్రాప్ కూడా పనిచేయలేదు అంటే గ్లాకోమా సర్జరీ, ట్రాబెక్యులెక్టమీ ఏం చేస్తాము, చాలా రకాల సర్జరీస్ కూడా వచ్చాయి దాంట్లో కూడా. అది కూడా డే ప్రొసీజర్, పీపుల్ కెన్ గో బ్యాక్. బట్ ద డ్యామేజ్ విచ్ హెస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది గ్లాకోమా ఆల్రెడీ అయిపోయిన దాన్ని మనం చేయడం చాలా కష్టం, బికాజ్ అది నర్వ్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నర్వ్స్ మళ్ళీ రికవర్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. So this is the second thing which is very important during the surgeries. And what are the advances which has come in other things? ఏమవుతుందంటే ఇప్పుడు ఇంజరీస్ ఆర్ వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ది థింగ్స్ వేర్ అన్ని ఆర్గన్స్తో పాటు హెడ్ ఇంజరీస్తో పాటు కన్నికి కూడా అఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అలాంగ్ విత్ ద న్యూరో సర్జన్ వీ ఆల్సో ఆపరేట్ అండ్ సీ దట్ ద ఐ ఈజ్ రిపేర్డ్. ఐ పలిగిపోవడము అంటే గ్లోబ్ రప్చర్ అవ్వడం కానీ, లేకపోతే కార్నియస్ క్లీల్ టేర్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకా మనకి కామన్ కాజెస్ వై పీపుల్ లూజ్ విజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది, యాజ్ ఇట్ సెడ్, ఇంజురీస్. ఈ కార్నియాకి ఇంజురీ అయిందనుకోండి, కార్నియా ఈజ్ ఎ క్లియర్ స్ట్రక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐ. సో అది కనుక ఏ రకంగానైనా దెబ్బ తగిలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి ఒకసారి కార్నియల్ అల్సర్ వచ్చిందంటే తెల్ల మచ్చ వచ్చేస్తుంది. ఈ మచ్చ వచ్చిందంటే చనిపోయిన గుడ్డు తీసి మళ్ళీ వేస్తుండాలి. దిస్ ఈజ్ కాల్డ్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్. చాలామందికి ఏం అపోహ ఉంటుందంటే, చనిపోయిన వాళ్ళ గుడ్డు ఐస్ ఎప్పుడు తీసుకుంటారు, ఎన్ని గంటల లోపల తీసుకోవాలి, దాని తర్వాత ఎలా తీసుకుంటారు, మేము ఏం చేయాలి, చనిపోయిన ఉన్నప్పుడు మేము ఐ డొనేట్ చేద్దాం అనుకుంటే ఏం చేయాలి అని. There are numbers available with LV Prasad and Sarojini Daya Hospital. These are the only two places where you have eye banks. ఈ ఐ తీసుకోవాలి అనుకుంటే ఈ ఐ బ్యాంక్స్ ఉండడం మ్యాండేటరీ. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ దీంట్లో కానీ ఈ ఐ డొనేషన్ చేయించుకోవడానికి ఉండదు. ఈ రెండు ఈవెన్ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి ఈ నంబర్స్. ఈ నంబర్స్కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ దే విల్ రెస్పాండ్ అండ్ దే కెన్ కమ్ అండ్ కలెక్ట్ ది ఐ. ఏం చేస్తారంటే శవం నుంచి ఆ కన్నును రెండు తీసేసినా కూడా చాలామంది ఏమనుకుంటారు, ఆ గుడ్డును అలా తీసుకుపోయి మళ్ళీ ఇంకో పేషెంట్కి పెడతారని. కాదు, అది ఓన్లీ దాంట్లో కావాల్సింది ఏంటంటే, దాంట్లో అవసరమయ్యేది ఓన్లీ కార్నియా అనేది అవసరం పడుతుంది. కార్నియా అని చెప్పాను కదా, ఇట్స్ ఎ క్లియర్ స్ట్రక్చర్. సో చనిపోయిన 6 hours లోపల మీరు కనుక చెప్తే 6 hours లోపల ఐ డొనేషన్ చేశారంటే అది అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. సో దాన్ని అనవసరంగా కాల్ చేయడము, గణనం చేయడము కన్నా డొనేట్ చేయడం చాలా చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే అది ఇద్దరు మనుషులని బ్లైండ్నెస్ నుంచి బయటపడేస్తుంది. సో ఈ కార్నియల్ డొనేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ద పర్సన్ డైస్, అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ గివ్ ఏ phone number available everywhere. When you go in Google, it will give you the phone numbers. The moment you give a ring up, they come and collect the eyes. సో ఈ ఐ కలెక్ట్ చేసిన ఐని ఐ బ్యాంక్లో ప్రిజర్వ్ చేసి ఇమీడియట్ పేషెంట్ ఎవరైతే కార్నియా నీడ్ ఉంటుందో కార్నియాని తీసుకుపోయి దెన్ స్టిచ్ చేస్తారనమాట. సో దిస్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చాలా అప్పటికిప్పటికీ చాలా తేడా వచ్చింది. దీంట్లో కూడా ఆల్మోస్ట్ కంటిన్యూస్ సూచర్స్ పెట్టడము, ఇవన్నీ దీనివల్ల పేషెంట్ అప్పుడొకప్పుడు ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక 15 to 20% ఆఫ్ ది పీపుల్ ఓన్లీ యూస్ టు గెట్ ద గుడ్ విజన్. నౌ you're getting around more than 50 to 70% are successful in that. So my request to each and every person is that when the death has happened in the family, it is better to immediately give the relief and see that the eye is not exposed. చనిపోయిన వాళ్ళకి కళ్ళు తెచ్చున్నాయి అనుకోండి, ఆ కార్నియా ఎండిపోయి పనికిరాదు. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ క్లోజ్ ది లిప్స్, కన్నును మూసి పెట్టేస్తే దట్ విల్ బీ సఫిషియంట్ ఇనఫ్ టు గో ఫర్ కార్నియల్. ఆర్ యూ కెన్ పుట్ కాటన్ తీసుకొని కొంచెం వెట్ చేసి దాని మీద పెట్టినా ఇట్ విల్ నాట్ అలౌ ది కార్నియా గెట్ డ్రై. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎ మెసేజ్ గోయింగ్ టు ఎవ్రీబడి హూస్ రెడీ టు
there is no need to fill a form before when they are arrived. Even the patient is died and the relatives were there or the kith and kin of them can donate it అనమాట. సో దానికి అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ద పేషెంట్ చనిపోయిన డిజీజ్డ్ పర్సన్స్ కిత్ అండ్ కిన్ ఇఫ్ దే ఆర్ రెడీ టు డొనేట్ దే విల్ కమ్ అండ్ పిక్ ఇట్ అప్. ఆయన ముందే ఫామ్ ఫిల్అప్ చేయాలని ఏం రూల్ లేదు. సో దిస్ ఈజ్ సెకండ్ థింగ్. The commonest thing again we do is retina. Retina is one thing which is because of the diabetic retinopathy అన్నప్పుడు retina detachments కానీ ఇంజురీ వల్ల కానీ డయాబెటిక్ రెటినోపతి వల్ల కానీ ఈ రెటినా అనేది డ్యామేజ్ అవుతుంది. ఒకప్పుడు ఈ రెటినాకి సర్జరీ చేయాలంటే చాలా భయం వేసేది. ఇప్పుడు ఎండోస్కోపికల్లీ చేస్తున్నారు. చిన్న హోల్ పెట్టేసి దాన్ని కూడా ఆ రెటినాను కూడా రిపేర్ చేస్తున్నారు. దో ఇట్ ఈస్ అగైన్ రెటినా వరకు పోయింది అంటేనే ఆ పేషెంట్ ఇస్ నెగ్లెక్టెడ్ ఇస్ విజన్ అని అర్థం అనమాట. దట్ ఈస్ డయాబెటీస్ బాగా అడ్వాన్స్ చేసిపోతేనే ట్రాక్షనల్ రెటినల్ అటాచ్మెంట్స్ కానీ ట్రామాటిక్ రెటినల్ అటాచ్మెంట్ కానీ అవుతాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్. అవి రాకుండా చూసుకోవడమే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ గెటింగ్ ద సర్జరీ డన్ ఆఫ్టర్ దాట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అబౌట్ ది రెటినల్ సర్జరీ. వాట్ ఆర్ ద అదర్ సర్జరీస్ వీ డూ ఈజ్ స్క్వింట్ సర్జరీస్. స్క్వింట్ అంటే మెల్లకన్ను అనమాట. అది పుట్టుకతోని చాలామందికి వస్తుంది. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ వెన్ 4 years లోపల చిన్నపిల్లలకి హైపర్మెట్రోపియా వల్ల ఒక ఫాల్స్ స్క్వింట్ కనబడడం చాలా కామన్ అది. సో దాని బాగా తిరిగిపోయి స్క్వింట్ బాగా ఆబ్వియస్గా ఉంటే ఇట్ ఇస్ బెటర్ టు గెట్ చెక్డ్ అప్ అండ్ ఫైండ్ అవుట్ ఏమన్నా నంబర్ ఉందా లేదా. నంబర్ ఈ స్క్వింట్లు అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో నంబర్తో కరెక్షన్ అయితే కంటిన్యూస్గా గ్లాసెస్ పెట్టడం మొదలు పెట్టారనుకోండి ఆ స్క్వింట్ మొత్తం వెళ్ళిపోతుంది. అనదర్ ఇస్ కాల్డ్ పర్మనెంట్ వన్స్, దట్ ఈస్ ఈజోట్రోపియాస్ ఆర్ ఎగ్జోట్రోపియాస్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూజువల్లీ విల్ బి దేర్. సో ఇవి కరెక్షన్ యూజువల్లీ 4 years లోపల చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి అన్నమాట. సో దర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. Once only examination and suspecting from the parents and the teacher ఎలా చేయాలి అంటే వాళ్ళు గుర్తుపట్టారు అనుకోండి అది ఎగ్జామినేషన్ ఆఫ్థాల్మాలజిస్ట్ చేస్తే తెలిసిపోతుంది. చాలా కామన్గా వాడే థింగ్స్ డిఫెక్టివ్ విజన్ అంటారు, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. ఇది చాలా కామన్గా ఇది ఒక పెద్ద రెవల్యూషన్ ఇన్ ఆఫ్థాల్మిక్ సర్జరీ. ఒకప్పుడు చిన్నపిల్లల్లో గ్లాసెస్ వచ్చేవి. ఆ గ్లాసెస్ ఎప్పుడు గుర్తుపడతారు? యూజువల్గా టీచర్ కానీ లేకపోతే మదర్ కానీ గుర్తుపడతారు. పేషెంట్ ఆర్ చైల్డ్ స్కూల్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్నారనుకోండి, లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి కనిపించదు. టీచర్ విల్ అబ్జర్వ్. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు బాగానే చేస్తున్నాడు చైల్డ్ పర్ఫార్మెన్స్, బట్ వేర్ దే ఆర్ గోయింగ్ అండ్ సిట్టింగ్ అట్ ద బ్యాక్ ద పర్ఫార్మెన్స్ కమ్స్ డౌన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ దట్ ద చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ద distant things. Mother is one person you can recognize it. Child will be, when the child sits in front of the TV, they will not be able to see. So వాళ్ళు ఏం చేస్తారు, చైర్ ముందుకు లాక్కొని చూస్తుంటారు. సో మదర్ గమనించింది అనుకోండి, దట్ ఈస్ అ టైమ్ దే షుడ్ గెట్ ద child checked up with an ophthalmologist. This is called refractive errors. ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ని గ్రాస్గా మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్బోయోపియా అని క్లీన్ చేయొచ్చు. ఈ మైనస్ నంబర్స్ ఆర్ వెరీ కామన్. మైనస్ అంటే షార్ట్ సైటెడ్నెస్ అంటారు. దీన్ని ఏంటంటే డిస్టెన్స్ కనిపించకపోవడం. దగ్గర బాగానే కనిపిస్తుంది, సో సెల్ ఫోన్ బాగానే చూస్తారు, దగ్గర చదవడం బాగానే చేస్తారు, దూరం మాత్రం చూడలేరు. సో దిస్ మయోపియా విల్ ఒక్కసారి సస్పిషన్ వచ్చిందంటే ఆఫ్థాల్మాలజిస్ట్ విల్ సీ, హ్యావ్ ఎ చెకప్, అండ్ వన్స్ ఇట్ ఈస్ ఫౌండ్ టు హ్యావ్ ఎ మయోపియా దే ప్రిస్క్రైబ్ గ్లాసెస్. 18 ఏళ్ల వరకు ఎవ్రీ 6 months చెకప్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నెంబర్ అనేది ఎవ్రీ 6 months పెరుగుతూనే ఉంటుంది అంటిల్ దే బికమ్ 18 years. వన్స్ దే బికమ్ 18 years ఈ రిఫ్రాక్షన్ అనేది తగ్గిపోతుంది, మయోపియా అనేది ఆగిపోతుంది. దట్ ఈస్ అ టైమ్ when what I have told, every revolution in refractive surgery has come. These called LASIK surgeries. ఈ LASIK surgeries అనేది చాలా అడ్వాన్స్ సర్జరీస్. ఇవి ఏంటంటే ఏ మయోపియా ఉన్న వాళ్ళకి -1 నుంచి మొదలుపెట్టి -10 వరకు ఎంతనైనా నంబర్ ఉండనివ్వండి, ఈ మయోపియాని ఈజీగా రిఫ్రాక్టివ్ సర్జరీ వీ కెన్ కరెక్ట్ ఇట్. సో దీంట్లో ఏంటంటే అడ్వాన్స్మెంట్, ఇట్ టేక్స్ ఓన్లీ 30 seconds ఫర్ ది సర్జరీ. ఆఫ్టర్ ద సర్జరీ ఈజ్ ఓవర్, ద పేషెంట్
ఎన్ని సంవత్సరాల వరకు 18-19 సంవత్సరాల వరకు లావులా అద్దాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా దే విల్ బికమ్ జీరో. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ ద అబ్సల్యూట్లీ రిమెంబర్ వన్ థింగ్, ఈ లేజిక్ సర్జరీలో కాంప్లికేషన్స్ అనేది ఏమీ లేవు. దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై all the US FDA to do both eyes together. So that is a play. It shows one thing, it is not having any complications ani. So ee refractive surgery, LASIK surgery lo entante myopia ni ante lavu addalu unnai kada, aa addalani తీయడానికి చాలా ఉత్తమమైన మార్గం ఇది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ చైల్డ్ ఎప్పుడైతే గ్లాసెస్ మొదలవుతుందో అప్పటి నుంచి 19 years వరకు we cannot do the surgery. It has to be done only after 18 years. So 18 years to once prescription or the number stabilizes, then only we do the LASIK. Until that time, it is the duty of the parents to get the child every 6 months for the checkup so that the number will not increase more. You understand? This is the main important thing. 19, the doctor will assess, a laser refractive surgeon will assess whether the myopia is can be corrected or not. When this is also not possible, that is LASIK surgery, there are so many types in the LASIK surgeries. So ఈ LASIK surgery కూడా సరిపోకపోతే హై నెంబర్స్కి -11, -12 ఉంటారనమాట. దట్ ఈస్ కాల్డ్ పెథలాజికల్ మయోపియా. సో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఐసీఎల్ అనేది వచ్చింది, ఇంట్రా ఆక్యులర్ కాంటాక్ట్ లెన్సెస్ని కట్ చేసి లోపల పెట్టాడు, పర్మనెంట్ కాంటాక్ట్ లెన్సెస్ అంటారు. అది ఎక్స్ట్రీమ్ కేసెస్ వేర్ ద LASIK surgeries are not useful, they are not successful. When we know that the cornea is very thin, such are the cases we go for ICLs. So these are the advanced operations which we are doing for, that is the reason nobody is using high numbered glasses anymore. All the high number glasses can be corrected and the patient becomes zero in no time. And it is very safe, it is very, very, very effective way of doing the surgery and getting rid of your glasses. That presbyopia is one thing which comes because of the ఏజ్ వల్ల వచ్చే చత్వార బద్దాలు మాత్రం పెట్టుకుంటూ ఉండాలి. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ సర్జరీస్ విచ్ హెస్ హ్యాపెండ్ ఆల్ త్రూ. అండ్ ఈ రిఫ్రాక్టివ్ సర్జరీలో చాలా వచ్చాయన్నమాట. దట్ సంథింగ్ కాల్డ్ పిఆర్కే అంటారు, ఫెమ్టోసెకండ్ లేజర్ అంటారు, స్మైల్ అంటారు. ఇవన్నీ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది లేజర్ సర్జరీస్ విచ్ డిపెండింగ్ ఆన్ యువర్ నంబర్ ఆర్ యువర్ థిక్నెస్. ఇవన్నీ ప్రీలేజిక్ టెస్ట్ అని చేస్తామన్నమాట. ఈ ప్రీలేజిక్ టెస్ట్లో కార్నియల్ థిక్నెస్ ఎంత ఉంది, మీ నంబర్ ఎంత ఉంది, ఈ నంబర్ కార్నియాని మనం కట్ చేస్తే ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, అన్నీ అసెస్ చేసిన తర్వాతనే ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది చేస్తాం. బట్ రిఫ్రాక్టివ్ సర్జరీ చాలామంది భయపడేది ఏంటంటే, అమ్మ కన్ను పోతే ఎట్లా అని. కన్ను పోయే ప్రసక్తే ఉండదు. బికాజ్ దిస్ ఈజ్ వన్ సర్జరీ వేర్ దెర్ ఆర్ నో కాంప్లికేషన్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ సర్జరీ. 2 కళ్ళల్లో కూడా చేసిన ఒకే మార్ చేస్తారు. ఒక్కొక్క సర్జరీకి 30 seconds కన్నా ఎక్కువ పట్టదు. దాని తర్వాత రికవరీ టైం కూడా, ఓన్లీ థింగ్ ఈజ్ వితిన్ వన్ వీక్ దే విల్ రికవర్ టోటలీ. అండ్ వితిన్ 3 months ద హోల్ వాళ్ళు అద్దాలు పెట్టేవారని కూడా మర్చిపోతారు. సో అంత మంచి సర్జరీ. సో ఈ క్యాటరాక్ట్ సర్జరీ కానీ, ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ కానీ, మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ హ్యావ్ కమ్. సో క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి కూడా ముందు అద్దాలు పెట్టాల్సిన అవసరం లేకుండా మల్టీఫోకల్ ఇంట్రాక్యులర్ లెన్సెస్ వచ్చాయి, టారిక్ ఇంట్రాక్యులర్ లెన్సెస్ వచ్చాయి. వెరస్ ఇన్ చిల్డ్రన్కి వీ హ్యావ్ హై మయోపియా. అద్దాలు పెట్టుకొని జన్మంతా తిరిగిన వాళ్ళకి కూడా 18-19 దాటగానే వాళ్ళకి రిఫ్రాక్టివ్ సర్జరీ చేస్తే మళ్ళీ జన్మలో వాళ్ళు అద్దాలు పెట్టాల్సిన పని లేదు. సో దీస్ ఆర్ ద 2 most advanced surgeries which has come in the present scenario, which are very safe. Only thing is the cost of the machines are very expensive. The laser surgery చేయడానికి అయ్యే మెషిన్స్ కార్డ్స్ దగ్గర 5 నుంచి 7 కోట్ల వరకు అవసరం వస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ ద గవర్నమెంట్ సెటప్. They are available only in the private hospitals, but they are worth getting it done because it's one-time investment. And once the laser surgeries are done, you need not use glasses anytime in their life. This is what is the latest advances in the ophthalmology and the surgeries. Thank you.